నేను అక్షయ్ని బంధించాను. ఆ రూమ్లోకి పాము వెళ్ళింది. నువ్వు అక్షయ్ను బంధించినట్టు నీ వీడియో లేదు కదా. ఆ రూమ్ నుంచి అక్షయ్ బయటికి రాలేదు కదా. ఏ బ్లాక్లోనూ అక్షయ్ కనిపించలేదు, పాము తప్ప. ఈ సమయంలో కూడా అవనిని తప్పు పట్టడానికి ప్రయత్నిస్తున్నారంటే ఏమనాలి మిమ్మల్ని? వికాస్ గాడ్ అక్షయ్ని చూశానని చెప్పాడు కదా. అలాంటప్పుడు ఫుటేజ్లో అక్షయ్ ఉండాలి కదా. నేనే స్వయంగా బంధించాను. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. ఇదంతా మాయ. మాయ కాదు, మీ ఓవర్ యాక్షన్. ఏవి నిజాలో ఏవి అబద్ధాలో ఏమీ అర్థం కావడం లేదు. కష్టపడి ఫుటేజ్ సంపాదించాం, ఇలా అయిందేంటి? అక్షయ వచ్చుండదు, అవని భ్రమపడి ఉంటుందని అనుకుంటున్నాను. మన కుటుంబాన్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగానూ ఇబ్బంది పెడుతోంది. శ్రీకర్, నీకిదే చివరిసారిగా చెప్తున్నాను. ఇక అవని విషయంలో నువ్వేం ఇన్వాల్వ్ కావద్దు. అవును, అందరం ఇక్కడే ఉన్నాము. అర్చన ఎక్కడా? ఏమో, చాలా సేపటి నుంచి నాకు కనిపించలేదు. మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదా. చెప్పలేదు మరి, ఎక్కడికెళ్ళి ఉంటుంది? ఇంట్లోనే ఉన్నాను పెద్దవిడ గారు. నేను గదిలోనే ఉన్నాను. అవని మేడంకి ఎలా ఉంది శ్రీకర్ గారు? సేఫ్గానే ఉంది, ఇంటికి వెళ్ళిపోయింది. మొత్తానికి అమ్మ ప్రాణం నిలబెట్టుకుంది. గండం దూరమైంది. ఇక అందరూ వెళ్ళండి. అత్తయ్య, వాళ్ళు మాకంటే ఎక్కువైపోయారా ఏంటి? నిన్నీ గుడి నుంచి ఇంటికి తీసుకెళ్ళింది నేను. నీకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది నేను. నా కోసం ఈ మాత్రం చేయలేవా? మా నాన్నకు మరో పెళ్ళైతే మా అమ్మకు అన్యాయం జరిగిపోతుంది కదండి. ఏమన్నావు? అదేనండి, వాళ్ళని నేను అమ్మా నాన్నల వల్లే చూసుకుంటున్నాను కదా, అందుకే అలా అన్నాను. నా ఉద్దేశంలో మరో అర్థం లేదు. నిజంగా అమ్మా నాన్నలైతే ఇంకా ఓవర్ యాక్షన్ చేద్దువేమో. మామూలు దానివి కాదే నువ్వు. సరే, ఇప్పుడేమంటావు? నా కోసం ఈ పని చేయను అంటావా? ఇంట్లో నీకు రాజభోగం జరుగుతుంది కదే, అంత బాగా చూసుకుంటున్న అత్తయ్య మాట వినడానికి నీకు ఏం రోగం? నువ్వీ పని చెయ్యకపోతే నువ్వు నా ఇంట్లో ఉండాలా వద్దా అని నేను పునరాలోచన చేసుకోవాల్సొస్తుంది. మంచి మాట అన్నారు. ఇప్పుడు చచ్చినట్టు చేస్తుంది. సరేనండి. పూజారి గారు, చెప్పండి అమ్మా. ఈ పాప ఒక కోరిక కోరుకుంటుంది. అది జరగాలంటే ఏం చెయ్యాలి? ముడుపు కట్టాలమ్మా. అయితే ముడుపివ్వండి. అలాగేనమ్మా. తీసుకోమ్మా. పాపకివ్వండి. తీసుకోమ్మా. మనసులో బలంగా కోరుకుని అదిగో ఆ చెట్టుకు కట్టాలి. కట్టేటప్పుడు పొరపాటున కూడా ఈ ముడుపు కింద పడకూడదు. పడింది అంటే ఫలితం ఉండదు.
కోరుకున్నది జరగదు. మీరు చెప్పిన విధంగానే కట్టిస్తాను. అలాగేనమ్మా. పద అర్చన. ఇంత జరుగుతున్నా అవని ఎందుకు సైలెంట్ గా ఉంది? ముడుపు కట్టించిపోతోంది, చూస్తూ నిలబడ్డవేంటే? నా తాళి మీద నాకు నమ్మకం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం అక్క.